హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 5th సమ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో 4th సమ్ వరకు చెప్పుకున్నాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఈరోజు 5th సమ్ చెప్పుకుందాం. 5th సమ్ నుంచి రిమైనింగ్ అనేది చెప్పుకుందాం. ఓకేనా? సో 5th చూడండి, రేషనలైజ్ ద డినామినేటర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో డినామినేటర్స్ని ఏం చేయమంటున్నారు? రేషనలైజ్ చేయమంటున్నారు. సో ఇవి ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్కి బిఫోర్ ఎగ్జాంపుల్స్కి స్పెషల్ వీడియో ఒకటి చేసాము. అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసింది రేషనలైజ్ అనేవి ఎలా చేస్తామనేది క్లియర్గా చెప్పుకున్నాం. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు 5th దాంట్లో ఫస్ట్ సమ్ చూడండి, 1/3 + √2. సో 5th దాంట్లో ఫస్ట్ వన్ 1/3 + √2. ఓకే, సో దీన్ని ఏమంటున్నారు? రేషనలైజ్ చేయమంటున్నారు. ఓకే, సో ఆల్రెడీ మనకి ఏం తెలుసు? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది దీనికి? డినామినేటర్స్ని ఎప్పుడైనా సరే మనం రేషనలైజ్ చేయాలి అంటే ముందు కింద ఉండేటువంటి డినామినేటర్స్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలియాలి. సో ఇక్కడ ఏముంది? 3 + √2 ఉంది. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది? ప్లస్ ఉంటే మైనస్ రాసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా? చూడండి, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 + √2 ఈజ్ 3 - √2. 3 + √2కి రేషనలైజ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 3 - √2 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు రేషనలైజ్ చేద్దాం. 1/3 + √2 ఇంటూ 3 - √2/3 - √2. సో రేషనలైజ్ ఫ్యాక్టర్ని ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, సో దీని వాల్యూ చూడండి, ఈజ్ ఈక్వల్ టు 1 × 3 - √2. 1 × సంథింగ్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ అవుతుంది. ఓకే, ఇది ఎలా ఉంది? a + b × a - b ఫార్మేషన్లో ఉంది. సో ఫార్ములా ఏంటి? a² - b². సో a అంటే 3 స్క్వేర్ మైనస్ b అంటే √2 హోల్ స్క్వేర్. ఓకే, సో 3 - √2/3² అంటే 3 3s are ఎంత? 9 మైనస్ ఇక్కడ చూడండి, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత? 2. ఓకే, సో 3 - √2/9 - 2 ఈజ్ 7. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. రేషనలైజింగ్ చేస్తే డినామినేటర్లో మనకి రేషనల్ నెంబర్స్ అనేవి ఉండకూడదు. ఓకేనా? సో అదే చేసాం. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, 1/7 - √6. ఓకే, సో ఇప్పుడు √7 - √6కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √7 + √6 అవుతుంది. ఓకే, సో రాయండి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √7 - √6 ఈజ్ √7 + √6. ఓకేనా? సో 1/7 - √6 ఇంటూ √7 + √6/7 + √6. ఓకే, సో 1 × √7 + √6 కదా, √7 + √6 బై సేమ్ a - b × a + b మీన్స్ a² - b² బై ఫార్ములా. ఓకే, అంటే √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. ఓకేనా? సో రిమైనింగ్ రాస్తే √7 + √6 బై స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 7 మైనస్ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే 6. 7 - 6 ఎంత? 1. ఓకే, సో √7 + √6. డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఆన్సర్ అనేది సేమ్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి, 1/7. ఓకేనా? సో ఇక్కడ √7 ఒక్కటే ఉందమ్మా. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? √7 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్లస్లు మైనస్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి సేమ్ డిజిట్తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకేనా? సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √7 ఈజ్ √7. ఓకే, సో 1/7 ఇంటూ √7/7. ఓకే,
సో ఇప్పుడు చూడండి 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 బై ఇది ఎలా ఉంది ఏ ఇంటూ ఏ ఉంటే ఏమని రాస్తాం ఏ స్క్వేర్ అని రాయొచ్చా సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోయింది రిమైనింగ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 7 బై 7 సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓకేనా సో ఇప్పుడు దీనికి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓకే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓకే సో ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇంటూ ఉంది కదా ఈసారి 1 లేదు సో దీంతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ ఓకే సో మల్టిప్లికేషన్ చూడండి ఇక్కడ అన్ని రూట్సే ఉన్నాయి సో మనం నార్మల్గా ఎలా అయితే మల్టిప్లై చేస్తామో అలా మల్టిప్లై చేసి రూట్ వేస్తాం అనమాట అన్ని రూట్సే కాబట్టి ఓకేనా 6 3 జార్ ఎంత 18 కదా సో స్క్వేర్ రూట్ ఆఫ్ 18 ఓకే ప్లస్ 6 2 జార్ 12 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 12 బై స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ రిమైనింగ్ 3 మైనస్ 2 3 మైనస్ 2 అంటే ఎంత 1 కదా which is equal to square root of 18 plus square root of 12 by 1 అంటే square root of 18 plus square root of 12 సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకేనా సో ఇంతటితో మనకి 5th రోమన్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ 6th చూడండి సింప్లిఫై ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బై రేషనలైజింగ్ ది డినామినేటర్ సేమ్ ఇందాకట్లాగే రేషనలైజ్ ఇందాక న్యూమరేటర్లో ఓన్లీ వన్స్ ఇచ్చారు ఈసారి మనకు కొన్ని డిజిట్స్ ఇచ్చారనమాట ఓకే సో ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి ఓకేనా సేమ్ ఇందాకటి ప్రాసెస్లోనే చేద్దాం చూడండి 6thలో ఫస్ట్ సమ్ సిక్స్ మైనస్ 4 రూట్ బై 6 ప్లస్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఓకేనా సో డినామినేటర్నే రేషనలైజ్ చేయాలి మనం న్యూమరేటర్ని కాదు సో డినామినేటర్లో సింబల్ ఏముంది ప్లస్ ఉంది రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మైనస్ అవుతుంది ఓకే సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 ప్లస్ 4 రూట్ 2 ఈజ్ 6 మైనస్ 4 రూట్ 2 ఓకే సో ఇప్పుడు చూడండి 6 మైనస్ 4 రూట్ 2 బై 6 ప్లస్ 4 రూట్ 2 ఇంటూ 6 మైనస్ 4 రూట్ 2 బై 6 మైనస్ 4 రూట్ 2 ఓకే సో న్యూమరేటర్స్ చూడండి అమ్మా వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయి అవునా అంటే ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి మీన్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా ఫార్ములా సో 6 మైనస్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది ఓకే బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ ఓకే సో ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఎంత ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 6 బి అంటే 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ బి అంటే 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ బై 6 స్క్వేర్ 6 6 ఆర్ 36 మైనస్ సో దీన్ని ఎలా రాస్తాం ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ కదా సో ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ చూడండి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ కదా అంటే 4 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ 4 4s ఆర్ 16 ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఎంత 2 టోటల్ ఎంత వచ్చింది 32 ఓకే సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ రూట్ ఉంది కదా అని చెప్పేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయకుండా దీన్ని ఒక్కదాన్నే క్యాలిక్యులేట్ చేసి రాయం ఓకే సో దీన్ని ఎలా వచ్చు 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2 ఓకే సో 6 6 ఆర్ 36 మైనస్ 2 6 ఆర్ 12 12 4s ఆర్ 48 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఇది ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా ఎంత వచ్చింది 16 ఇంటూ 2 బై 36 మైనస్ 16 2s ఆర్ 30 2 ఓకే
ఇప్పుడు చూడండి 36 మైనస్ 48 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 32 బై 36 మైనస్ 32 అంటే ఎంతమ్మా 4. ఓకేనా. సో న్యూమరేటర్లో కూడా 4 కామన్ తీస్తున్నాం. 4 కామన్ తీస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4 టేబుల్లో 4 9s 36 మైనస్ 4 1s are 4 4 2s are 8 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 4 8s are 38 బై 4. ఓకే, 4 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఎంత ఉంది? 9 ప్లస్ 8 ఎంత? 17 మైనస్ 12 రూట్ 2. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. దీంట్లోనే సెకండ్ సమ్ ఏంటి? √7 మైనస్ √5 బై √7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఓకే, సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఓకే, సో అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఎలా వస్తాయి? స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కదా, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఇలా రాస్తారు. సేమ్ ఇందాట్లాగే చూడండి, a మైనస్ బి a మైనస్ బి. సో a మైనస్ బి హోల్ స్క్వేర్గా రాస్తాం. ఇది a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా రాస్తాం. ఓకేనా. సో ఇలా రాసుకుంటాం. మళ్ళీ a మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ అంటే √7 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 b అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ b స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ బై ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత? 7 మైనస్ 5. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 హోల్ స్క్వేర్, స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్. రిమైనింగ్ 7 మైనస్ 2 ఇంటూ ఈ రెండు రూట్స్లోనే ఉన్నాయి. మరి √a ఇంటూ √b ఉంటే రాస్తారు స్క్వేర్ రూట్ ఆఫ్ a ఇంటూ bగా రాస్తాం. అంటే 7 ఇంటూ 5 ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. రిమైనింగ్ 5 బై 7 మైనస్ 5 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 35 కదా 7 5s ప్లస్ 5 బై 2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి. 1/3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఓకే, సేమ్ ప్రొసీజర్ అన్నీ కూడా. ఫస్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. 3√2 మైనస్ 2√3 ఈజ్ 3√2 ప్లస్ 2√3. ఓకే, సో ఇప్పుడు రేషనలైజ్ చేస్తే 1/3√2 మైనస్ 2√3 ఇంటూ 3√2 ప్లస్ 2√3 బై 3√2 ప్లస్ 2√3. సో 1 ఇంటూ రూట్ ఫంక్షన్ కాబట్టి 3 ఇంటూ √2 ప్లస్ 2 ఇంటూ √3. అగైన్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్. ఓకే, చూడండి 3√2 ప్లస్ 2√3 బై దీన్ని ఎలా రాస్తున్నాం? 3 స్క్వేర్ ఇంటూ √2 హోల్ స్క్వేర్ కదా. ఓకే, సో చేస్తే 3 3s are ఎంత? 9 ఇంటూ స్క్వేర్ రూట్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2 మైనస్ 2 2s are 4 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 3. ఓకే, 3√2 ప్లస్ 2√3 బై 9 2s are 18 మైనస్ 4 3s are 12. ఓకేనా. సో ఈజ్ ఈక్వల్ టు 3√2 ప్లస్ 2√3 by 18 minus 12 is 6. So this is the answer. Okay, so ఇది థర్డ్ సమ్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. 3√5 minus √7 by 3√3 plus √2. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ 3√3 plus √2 ఈజ్ 3√3 minus √2. ఓకే, సో మల్టిప్లై చేయండి అమ్మా. 3√5 మైనస్ √7 బై 3√3 ప్లస్ √2 ఇంటూ 3√3
minus root 2 by 3 root 3 minus root 2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 3 root 5 minus root 7 into 3 root 3 minus root 2 by ఇది a plus b into a minus b 3 root 3 whole square minus square root of 2 whole square. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీంతో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, అలాగే దీంతో కూడా ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంతే కదా మల్టిప్లికేషన్ అంటే. సో చూడండి, 3 root 5 into 3 root 3 minus root 2 మైనస్ మధ్యలో సింబల్ మైనస్ ఉంది. ఓకే, మైనస్ root 7 into 3 root 3 minus root 2. ఓకే, బై 3 root 3 హోల్ స్క్వేర్ అంటే 3 3s are 9 ఇంటూ 3 స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. ఓకే, మైనస్ root 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఓకే, సో 3 root 5తో మల్టిప్లై చేస్తే 3 3s are 9 root 5 into root 3 అంటే root 15 మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో 3 into 1 is 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 2s are 10. ఓకే, మైనస్ root 7 ఫస్ట్ ఇంటీజర్ చూడండి 3 ఉంది. root 7 into root 3 is root 7 3s are 21 మైనస్ root 7 into root 2 అంటే root 14. ఓకే, 7 2s are 14 by 9 3s are 27 minus 2. ఓకేనా? సో రిమైనింగ్ రాస్తే 9. ఇక్కడ ఏమి కామన్ సర్డ్స్ అనేవి లేవు, అవునా? స్క్వేర్ రూట్స్లో ఏవి కూడా సేమ్ నెంబర్స్ అనేవి లేవు. సో యాస్టీస్ రాసేయండి. 9 root 15 minus 3 root 10 minus 3 root 21 minus root 14 by 27 minus 2 is 25. ఓకేనా? ఇంకా దీనికంటే ఎక్కువ సింప్లిఫై అనేది చేయలేము. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఇలా చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ సమ్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.